ఏంటా సరంజామా ఆయన అడుగుతున్నారు. మా అమెరికా బావకి హెల్పింగ్ సామాన్. ఇంకా పెళ్ళే కాలేదుగా అప్పుడే బావేమిటి? లోకల్ టాక్ అదేనండి, కాకపోతే కుర్రాడు తొందరపడ్డాడు. ఆ అమెరికా వాడికి కుటుంబంలో ఈగ సాయం చేసిన ఈ పందెం క్యాన్సిల్. అవును అంతే, క్యాన్సిల్. ఏదో తిరగాసి పెట్టి నువ్వు అతను ఓడించాల్సి వస్తున్నావురా. నాకు తెలుసు. అమ్మాయి సుందరలక్ష్మి, నువ్వు వెళ్ళరా. అది కాదు తాతయ్య, రాముకి పనులన్నీ తెలియవు కదా. మనం ఎవరో సాయం చేయకపోతే తనొక్కడే ఎలా చేస్తాడు? అబ్బాయి గారు, అబ్బాయి గారికి ఎట్లాంటి సాయం కావాలన్నా అస్సలు మొహమాట పడకుండా నేను చేస్తాను. నువ్వు వాడికి సపోర్టా? కుదరదు. నాతో పెట్టుకున్నారు మీ అందరి చరిత్రలు ఎక్కాలు చదివినట్టు చదివేస్తాను. గడ్డివాము దగ్గర సుబ్బులి చేయి పట్టుకుంటే దాంతో చెప్పు దెబ్బలు కొట్టించుకున్నది ఎవరో, అర్ధరాత్రి గోడ దూకపోతే కుక్కలు వెంటపడితే పారిపోయింది ఎవరో, మొత్తం మెడ పెట్టేస్తా. అయితే ఆత్మకూరు లేకపోతే ఘనత్మకూరు. అయ్యా అటు చూడండి, హీరో గారు ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. ఈడెవడండి బాబు? పశువులు కొట్టడానికి వచ్చేవాడు పంచగట్టుకు రావాలి గాని మొక్కాలా తొక్కాలా అని పాడడానికి వచ్చినట్టు ఇంగ్లీష్ గెటప్ లో వస్తున్నాడు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గేదెలు. నేను ఇప్పుడు ఏం చేయాలి? రా, ఈ కొట్టాయంలో మొత్తం 20 గేదెలు ఉన్నాయి. సగం సూడివి సగం పాడివి. మామూలుగా మా పాలేళ్ళు ఈ పక్క నుంచి ఆ పక్కకి చుట్టూ తౌడు వేసి రావడానికి 20 నిమిషాలు పడుతుంది. మాది జాలిగుండే. నీకు 30 నిమిషాలు టైం ఇస్తున్నాను, వేసిరా. ఇది అన్యాయం రా. పాపం కుర్రోడికి కొత్త, 1 గంటనే టైం ఇవ్వరా. పోటీకి నిలబడినప్పుడే చెప్పాను, ఇక్కడ డిస్కౌంట్లు రిబేట్లు కుదరవని. చేస్తే చేయమను, లేకపోతే ఓడిపోయానని ఒప్పుకుని అమెరికా వెళ్ళక మనం. నో 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 నో, నాకేమి డిస్కౌంట్లు వద్దు. ఐ విల్ డూ ఇట్. ఎదలకే కాదు మనాళ్ళకు కూడా పెట్టాడు తౌడు. చంద్రయ్య గారు ఏమి అనుకోకండి, అరగంట టైం ఇచ్చారు, 5 నిమిషాల్లో ఫినిష్. ఇంకా 25 నిమిషాలు టైం మిగిలింది. నీకు కూడా ఏమైనా గుర్తుపోయమంటావా? బట్టలు కొనుక్కోగానే పండగ కాదు. ఇక్కడ 10 పాడి గేదెలు ఉన్నాయి, ఒక్కొక్కటి 5 లీటర్ల పాలు ఇస్తుంది. 3 లీటర్లుగా ఇచ్చేది. నీకేం తెలుసు? నువ్వు నోరు మూసుకో. ఈ మధ్య 5 లీటర్లు ఇస్తున్నాయి. 10 5 50 లీటర్ల పాలు ఒక అరగంటలో పిండాలి. పిండగలవా? ఈ అమెరికా వాడి చేతిలో ఏదో మాయుందండి బాబు. పితక్కుండానే పాలు జలపాతంలా కారిపోతున్నాయి. ఇక మనం ఓడిపోయినట్టే. దసరా సెలవులకని వచ్చినోడివి ఇంట్లోనే మకం పెట్టావు, ఇక బడికెళ్ళవా? మనం చదివేది ఏదో ఒకటి సాధించడానికి. చదివేదంతా అమెరికాలో చదివేశాను, సాధించేదంతా ఇక్కడే సాధిస్తాను. ఎవ్రీథింగ్ ఈస్ హియర్. అర్థమైపోయిందండి బాబు. ఇక్కడ తెచ్చేసినట్టే. ఇక్కడ నుంచి కదలడు. ఇంకా ఆలస్యం ఎందుకో, ఇక అమ్మాయి గారి నుంచి పెళ్లి చేసేస్తాను. అప్పుడే ఏమైంది? అసలైన ఛాలెంజ్ అవతల ఉంది. జీవితంలో ఈ 100 ఎకరాలు బాగా దున్ని మంచి ఎరువేసి నెంబర్ 1 పంట పండించాలి. మరి అదే ఉంది, వెరీ సింపుల్. దాన్ని వెరీ సారీ, నేల తల్లి దయ ఉంచితే మట్టిలో కూడా బంగారం పండించవచ్చు. లోకల్ టాక్ కూడా అదేనండి. నీకు నేల తల్లి దయ మాత్రమే ఉంటుంది. మనుషులెవ్వరూ ఎంట్రుకెత్తు సాయం కూడా నీకు చెయ్యరు. చుట్టుపక్కల 24 గ్రామాల్లో ఏ కూలీ ఖాళీ లేకుండా మోళీ చేసి నా కింద పెట్టుకున్నా. అమెరికా బుల్లెడు, రేపే పని మొదలెట్టాలి. సింగిల్ గా దున్నాలి, సింగిల్ గా విత్తాలి, సింగిల్ గా నాటాలి, సింగిల్ గా పండించాలి. అర్థమైందిగా? అన్ని సింగిల్ గా. ఇక మనం వెళ్దాం పదండి. చూడు బాబు, జీవితంలో అది కాదు బాబు, జీవితంలో అదే అడుగుతున్నాను. నెక్స్ట్ డైలాగ్ ఏమిటని? జీవితంలో అని జనాన్ని తెగ తింటున్నారు. కమాన్ నెక్స్ట్ ఏమిటి జీవితంలో? చిన్నవాడి పైన నాకు క్షమించాల్సిందే బాబు.
ఎందుకంటే ఇంతకాలం చూడు బాబు జీవితంలో అనగానే అక్కడితో ఆపేయమనేవారు. అందుకని నేను అక్కడితో ఫిక్స్ అయిపోయాను. మరి నువ్వు ఇంతకాలానికి అమెరికా తిరిగి వచ్చి ఆ తర్వాత దేవుడు తాతయ్య అని అడుగుతావని నేను కల్లా కూడా ఊహించలేదు కదా. 100 ఎకరాల బీడు, పెద్ద పందెం, సింగిల్ పర్సన్, అక్కడ సుందు. ఇక జీవితంలో చూపిస్తాను. సంవత్సరాలుగా ఈ చుట్టుప్రక్కల ఎవరో చేయని విధంగా ఇంత ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేసి అధిక దిగుబడిని సాధించిన రాము అనే కుర్రవాణ్ణి మనసారా అభినందిస్తూ వ్యవసాయ శాఖ మంత్రిగా కృషి పండిట్ బిరుదును ప్రదానం చేస్తున్నాను. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాముకి ₹1,00,000 క్యాష్ అవార్డును కూడా ఇచ్చి గౌరవిస్తున్నాను. నమస్కారం. నాకు ఈ అవార్డు రావడానికి ముఖ్య కారకులు 3. చంద్రయ్య గారు, నాగరాజు, చందమామ. ఎస్, వాళ్ళు మాటి మాటికి నేను ఓడిపోతాను అనడం వల్లనే నేను పట్టుదలతో గెలిచాను. అమ్మమ్మమ్మ తెలుసుంటే అనివాళ్ళం కదండి. నేను ఈ పందెం గెలవడానికి నాకు సరైన టైంకి అన్ని సప్లై చేసిన నాగార్జున ఫర్టిలైజర్స్ వారికి, మహేంద్ర వారికి నా థ్యాంక్స్. మరొక విషయం, నాకు ఇచ్చిన ₹1,00,000 ఈ ఊరి సీతారామాలయానికి ఇస్తున్నాను. హలో